నమస్కారం. ప్రైమ్ లైన్కు స్వాగతం. తెలంగాణ ఓటర్లకు బిగ్ అలర్ట్. రాష్ట్ర ఓటర్ జాబితాలో భారీ ప్రక్షాళన జరుగుతోంది. ఈ ప్రక్రియలో 50 లక్షలకు పైగా ఓట్ల వివరాలపై పరిశీలన జరుగుతున్నట్లు సమాచారం. మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లోనే లక్షలాది మంది ఓటర్ల వివరాలు ఏఎస్డి కేటగిరీలోకి వెళ్ళినట్లు కథనాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏఎస్డి జాబితాలో పేరు వచ్చిందంటే మీ ఓటు శాశ్వతంగా తొలగిపోయిందని అర్థం కాదు. మరి మీ పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? పేరు లేకపోతే అసలు ఏం చేయాలి? మళ్ళీ ఓటు నమోదు చేసుకోవచ్చా? ఇందుకు చివరి తేదీ ఎప్పుడు? ఇప్పుడు ఆ పూర్తి వివరాలు చూద్దాం. తెలంగాణలో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఓటర్ల వివరాలు పరిశీలించారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా ఆగస్టు 10 సాయంత్రం నాటికి సుమారు 2,64,73,616 మంది అంటే 78.26% మంది వివరాల డిజిటలైజేషన్ పూర్తయినట్లు చెబుతున్నారు. మిగిలిన 73,52,000 మందికి పైగా ఓటర్ల విషయంలో ఎన్యూమరేషన్ ఫారాలు అందకపోవడం లేదా క్షేత్రస్థాయి పరిశీలనలో ఓటర్లు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు ఉన్నట్లు సమాచారం. వీరిలో పలువురు వివరాలు ఏఎస్డి, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ వంటి కేటగిరీల్లో పరిశీలనకు వెళ్ళినట్లు తెలుస్తోంది. అంటే చిరునామాలు అందుబాటులో లేనివారు, మరో ప్రాంతానికి శాశ్వతంగా వెళ్ళినట్లు గుర్తించిన వారు, మరణించిన వారి పేర్లు, ఇలాంటి రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో పాటు ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉన్నట్లు అనుమానం ఉన్నటువంటి డూప్లికేట్ ఎంట్రీలపై కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. ఓటరు జాబితాను మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా ఉంచడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించే సమయంలో కొందరు ఓటర్లు అందుబాటులో లేకపోవడం, కొందరి చిరునామాలు మారడం, మరికొన్ని చోట వివరాల్లో వ్యత్యాసాలు కనిపించడం వంటి అంశాలు బయటపడుతున్నాయి. గతంలో జరిగినటువంటి మ్యాపింగ్ ప్రక్రియలో కూడా లక్షలాది మంది ఓటరు రికార్డులో వివిధ రకాల తేడాలు గుర్తించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అందుకే ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైన తర్వాత అనుమానం ఉన్న ఎంట్రీలపై మరింత పరిశీలన, అవసరమైన చోట నోటీసులు ఇచ్చేటువంటి ప్రక్రియ ఉండొచ్చు. ఈ ప్రక్రియ ప్రభావం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డిజిటలైజేషన్ సుమారు 60% మాత్రమే పూర్తయినట్లు కథనాలు చెప్తున్నాయి. దీంతో దాదాపు 20 లక్షల ఓటర్ రికార్డులు ఏఎస్డి పరిశీలన పరిధిలోకి వెళ్ళినట్లు సమాచారం. అలాగే మేడ్చల్, మల్కాజ్గిరిలో సుమారు 70%, రంగారెడ్డి జిల్లాలో సుమారు 65% డిజిటలైజేషన్ జరిగినట్లు పేర్కొంటున్నారు. మరోవైపు యాదాద్రి, భువనగిరి జిల్లాలో సుమారు 95% డిజిటలైజేషన్ పూర్తయినట్లు సమాచారం. జనగామలో 92%, మెదక్, సూర్యాపేట జిల్లాల్లో సుమారు 91% వరకు నమోదైనట్లు చెప్తున్నారు. అంటే హైదరాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగాలు, చదువు, అద్దె ఇళ్లు, వలసల కారణంగా ప్రజలు తరచూ చిరునామాలు మారుతుండడం కాకుండా ఓటర్ రికార్డుల పరిశీలనలో కీలక అంశంగా మారుతోంది. మరి మీ ఓటు ఉందా లేదా అనేటువంటి విషయంలో క్లారిటీ ఎప్పుడు వస్తుంది? ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 15న ముసాయిదా ఓటర్ జాబితా విడుదల కానుంది. ఆ తర్వాత ప్రతి ఓటరు ముందుగా చేయాల్సిన పని ఒక్కటే, ముసాయిదా జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు సమర్పించేందుకు కూడా అవకాశం ఉంటుందని సమాచారం. వచ్చిన దరఖాస్తులను అక్టోబర్ 15లోగా పరిష్కరించి అక్టోబర్ 19న తుది ఓటర్ జాబితా విడుదల చేసి షెడ్యూల్ ఉన్నట్లు పేర్కొంటున్నారు. అందుకే డ్రాఫ్ట్ లిస్టు విడుదలైన వెంటనే మీ పేరు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ముసాయిదా ఓటర్ జాబితాలో మీ పేరు కనిపించకపోతే వెంటనే మీ ఓటు శాశ్వతంగా పోయిందని భావించాల్సిన అవసరం లేదు. ముందుగా అధికారిక ఓటర్ సేవల పోర్టల్ లేదా ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా మీ పేరు వివరాలను చెక్ చేసుకోవాలి. మీ రికార్డులో సమస్య ఉంటే సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి అవసరమైన గుర్తింపు, చిరునామా, ఆధారాలను సమర్పించాల్సి రావచ్చు. అర్హత ఉన్నప్పటికీ పేరు ఓటర్ జాబితాలో లేకపోతే ఫామ్ 6 ద్వారా ఓటర్ నమోదుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించలేదనేటువంటి ఒక్క కారణంతోనే ఓటు తుది జాబితా నుంచి ఆటోమేటిక్గా తొలగిపోయిందని భావించకూడదు. సంబంధిత నిబంధనలు, పరిశీలన ప్రక్రియ తర్వాతే తుది నిర్ణయం ఉంటుంది. తెలంగాణ ఓటర్లకు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగస్టు 17న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదలైన తర్వాత మీ పేరును తప్పకుండా చెక్ చేసుకోవడం. మీ పేరు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయో లేదో చూసుకోవాలి. పేరు లేకపోయినా, వివరాలు తప్పుగా ఉన్నా, చిరునామా మారినా నిర్ణీత గడువులో సంబంధిత క్లెయిమ్ లేదా దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నికల రోజు పోలింగ్ బూత్కు వెళ్ళిన తర్వాత పేరు లేదని తెలుసుకోవడం కంటే ముసాయిదా జాబితా దశలోనే సమస్యను గుర్తించి సరిచేసుకోవడం మంచిది. మొత్తానికి తెలంగాణ ఓటర్ జాబితాలో ప్రస్తుతం జరుగుతున్నది భారీ స్థాయి వెరిఫికేషన్ సవరణ ప్రక్రియ. ఏఎస్డి లేదా ఇతర పరిశీలన జాబితాలో ఉండడం, తుది ఓటర్ జాబితా నుంచి పేరు తొలగిపోవడం రెండు కూడా ఒకటే కాదు. కాబట్టి 50 లక్షల ఓట్లు ఇప్పటికే గల్లంతయ్యాయి అని భయపడకుండా డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చిన తరువాత మీ ఓటు స్టేటస్ను అధికారికంగా చెక్ చేసుకోవడం ముఖ్యం. మీ ఓటు మీ హక్కు. జాబితాలో మీ పేరు ఉందో లేదో మాత్రం తప్పకుండా చెక్ చేసుకోండి.